అక్షయ తృతీయ పండుగ ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోహిణీ నక్షత్రంతో మనమంతరం జరుపుకుంటున్నాము. ఈ అక్షయ తృతీయ పండుగ రోజున విఘ్నేశ్వరుడు లక్ష్మీనారాయణ పూజ చేయాలి. ముఖ్యంగా స్త్రీలు పురుషులు అందరూ పసుపు రంగు వస్త్రాలను ధరించి లేదా బంగారు రంగు దగ్గరగా ఉండే అటువంటి వర్ణానికి సంబంధించిన వస్త్రాలను ధరించవచ్చు. కనకదార స్తోత్రం చదువుకొని పసుపు రంగు పూలతో స్వామికి పూజించడం, ఎరుపు రంగు పూలతో మహాలక్ష్మిని పూజించడం ద్వారా సంపూర్ణ ఫలితాలను మనం పొందగలుగుతాం. వారం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తాలను చూడనక్కర్లేదు. ఆ రోజున ఏ పని ప్రారంభించినా అంటే అక్షాభ్యాసం, గృహప్రవేశం ఏదైనా చేయొచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి దిగ్విజయ లాభాలను పొందుతారు. అమ్మవారికి మామిడి పళ్ళు, అరటి పండ్లు, బెల్లం పానకం, పాయసాన్ని నివేదనగా చేయండి. మంచినీరు, మజ్జిగ, పానకం, అన్నదానం ఈ రోజు కనుక చేస్తే చాలా మంచిదని పెద్దలు పండితులు అంటున్నారు. మాట్లాడుకుందాం ఛానల్లో మేము అక్షయ తృతీయ పండుగను గురించిన పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాం. తప్పక చూడండి.